హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే టెట్మోసెల్ మెడికేటెడ్ సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇదివరకట్లో దీని గురించి చెప్పాను. అయితే ఇది ఎన్ని విధాలుగా మనకి పనిచేస్తుంది, ఓన్లీ బాడీకి మాత్రమే కాదు తలకి కూడా ఇది పెట్టుకోవచ్చు. ఏ విధంగా పనిచేస్తుంది, ఇంకా అలాగే దీని ప్రైస్ ఎంత వగర డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టెట్మోసెల్ సోపు మనకి మెడికల్ షాప్స్ లోని ఈజీగా దొరికేస్తుందండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇది 99 రూపీస్ మాత్రమే. అండ్ అలాగే ఇది స్కాబీస్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫిజిషియన్స్. కానీ ఇది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి, ఇంకా అలాగే ఇరిటేషన్, ఇచ్చింగ్ సార్ ఏమవుతుందంటే బాడీ మీద కావచ్చు, లేదంటే తల మీద కావచ్చు, పెచ్చులుగా కట్టేసి అదంతా కూడా రఫ్నెస్ వచ్చేసి స్కిన్ అంతా కూడా పాడైపోవడం అనేది జరుగుతుంది. సో అలా ఉండేటప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. చాలా మందికి టైట్ బట్టలు వేసుకోవడం అలవాటు ఉంటుంది. అలా టైట్ బట్టలు వేసుకున్న వాళ్ళకి, ఇంకా అలాగే చెమటతో ఉన్న వాళ్ళకి, చెమట ఎక్కువ పడుతున్న వాళ్ళకి, తడి మీద బట్టలు వేసుకున్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అలాగే అండర్ ఆర్మ్స్ లోని ఇచ్చింగ్, ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ తినే దాని వల్ల కూడా వస్తూ ఉంటాయి ఇచ్చింగ్ అనేది. ఏదైనా మనకి పడకూడదు వంకాయలు అలాంటివి తినేటప్పుడు ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు కూడా ఇది ఉపయోగించవచ్చు. అయితే స్కాల్ప్స్ కి ఎలా ఉపయోగించుకోవాలి, మీకు ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇంకా అలాగే బాగాను రెడ్నెస్ ఉందనుకోండి, అలాంటప్పుడు మంట అది వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి స్కాల్ప్. అలాంటప్పుడు ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ ప్రిస్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయాలి స్కాల్ప్ ఉపయోగించేటప్పుడు. ఎందుకంటే కొంతమందికి పడకపోవచ్చు, అలాంటి వాళ్ళకి జుట్టు ఊడే సమస్య ఉంటుంది. సో అందుకని డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి మీరు ఓకే అంటే మీరు వాడండి. అండ్ బాడీకి అయితే ఎవరైనా వాడుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్రీకి వచ్చేటప్పటికి మీకు ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రదేశంలోనే అప్లై చేయండి. ఇంకా ఇది ఎవరికి కూడాను, అంటే మీ పక్క వాళ్ళకి మటుకు వాడడానికి ఇవ్వకండి. ఎవరి సోప్ వాళ్ళే వాడుకోవాలి. లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీలోని ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు దానికి వాడుకోండి. ఎక్కడైతే మనకి ఇబ్బంది ఎక్కువగా ఉందో అక్కడైతే ఇది అప్లై చేయాలి, తడి చేసేసి. ఆ తర్వాత మనకి ఆ ర్యాష్ ఏదైతే ఉంటుందో అది కలర్ చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి. ఏం పర్వాలేదు, మళ్ళీ నార్మల్ స్టేట్ కి అయితే వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 99 రూపీస్ అండి. 100 గ్రామ్స్ ఆఫ్ ప్యాక్ అనమాట. అండ్ మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.